దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం దేవుని స్వరూపం, స్వభావం, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. ఈ దినాన దేవుని పరిపాలన, దేవుని స్వరూపము, పరిపాలన ఏ విధంగా ఉంటుంది, మానవుని యొక్క ఉనికి ఏ విధంగా ఉంటుంది, ఇది మానవులు ఏమి చేస్తారని దాని మీద ఆధారపడినది. ఆదికాండము 1వ అధ్యాయం 26 నుండి 28లో లోపర్చుకొనుట, ఏలుట అనే 2 మాటలు కనిపిస్తాయి. ఆ పని చేయడమే దేవుని స్వరూపం అంటారు. మానవులు పాలకులు లేదా రాజులు, వారు భూలోక పాలన చేటి దైవ స్వరూపము. దేవుడు సర్వభౌమ పాలకుడు, మానవులు సామంత పాలకులు. దీనిలో ఉన్న సమస్యలు, దేవుడు మానవులను తన స్వరూపమందు చేసి ఆ తర్వాత వారికి పాలన కలుగజేశాడు. కాబట్టి వారి పాలనే దేవుని స్వరూపమని ఎలా చెప్పగలం? కాబట్టి దేవుని స్వరూపం పాలించే సామర్థ్యం కాకుండా మరొకటై ఉండాలి. మొదట మానవుని నిర్మాణం, తర్వాత మానవుని పని రావాలి. దేవుని స్వరూప సారాంశము: మనుష్యులందరూ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. మానవ పాపము మరియు పతనము తర్వాత దేవుని స్వరూపం పోలేదు. కానీ మానవత్వాన్ని, దేవుని స్వరూపాన్ని విడదీయలేము. కొందరిలో ఎక్కువ, మరికొందరిలో తక్కువ దేవుని స్వరూపం లేదు. ఇది మానవుని తెలివితేటలపై ఆధారపడినది కాదు. మానవునికి దేవుడు పని ఇవ్వకముందే వానిని తన స్వరూపమందు చేశాడు. ప్రధానంగా దేవుని స్వరూపము మానవ నిర్మాణంలో అంతర్భాగమైన స్వభావాన్ని సంబంధించింది. దేవుని స్వరూపం కలిగిన మానవుడు దేవుని లోకాన్ని సామంతరాజుగా వెళ్ళాడు. దేవుని స్వరూపము వ్యక్తిగత శక్తులు, వాటి ద్వారా మానవుడు దేవునితోనూ మానవునితోనూ ఆలోచన పూర్వకంగా మరియు స్వేచ్ఛ సంబంధాలు కలిగి ఉంటాయి. దేవుడు తన సృష్టిని ఒక ఉద్దేశంతో చేశాడు. మానవుడు దేవుని ఎరిగి, ప్రేమించి, విధేయత చూపించి ఇలా చేసినప్పుడే మానవుడు తన జీవిత సత్యాన్ని నెరవేర్చినవాడు అవుతాడు. యేసులో దేవుని స్వరూపం యొక్క పరిపూర్ణత చూడగలము. ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనం: యేసు తండ్రితో పరిపూర్ణ సహవాసం చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుండి 22: యేసు తండ్రికి పరిపూర్ణంగా లోబడినాడు. లూకా సువార్త 22:42, యోహాను 4:34, 5 యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో యేసు తండ్రికి పరిపూర్ణంగా లోబడి జీవించినట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసు మానవులను తీవ్రంగా ప్రేమించాడని మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క ప్రేమ గురించి తెలియబడుతుంది. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ వాక్య విరుద్ధం. మానవునిగా మనుషులందరూ సమానం. ఆదికాండము 1:26-27లో మనం నేర్చుకోవలసిన పాఠం: మనుషులందరినీ మనము సన్మానించాలి. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం: మనుషులను హత్య చేయుట ఘోర పాపం, దానికి